ప్రభునందు ప్రియ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికి కూడా యేసుక్రీస్తు ప్రత్యక్షంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులాసాగానే ఉన్నాం. ప్రియులారా, మనం గత క్లాసులో ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేశాం. యేసుక్రీస్తు వారు సిలువలో మృతి పొంది ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా కొనిపోయాడు అనేసి లేఖనాలు రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 4:8 నుంచి కింద చదివితే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా కొనిపోయాను. ఆరోహణం ఆయనగా ఆయన భూమి యొక్క కింది భాగాల్లో దిగినని అర్థం ఇచ్చుతున్నది. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలమును అన్నింటికంటేనూ మరి పైగా ఆరోహణమైన వాడునై ఉన్నాడు అంటాడు. అంటే చెరగా కొనిపోయి మనుషులకు ఈవులు అనుగ్రహించాడు అంట యేసుక్రీస్తు వారు. అయితే ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. మనం గత క్లాసులో అంతకుముందు క్లాసులో మనం నేర్చుకున్నది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఏ చెరగా కొనిపోయాడు అంటే, ధర్మశాస్త్రం వల్ల పాపము అనే చెరనే యేసుక్రీస్తు వారు సెలవులో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరగా తీసుకుపోయిన తర్వాత చెరగా కొనిపోయిన తర్వాత మనుషులకు అనుగ్రహించిన ఈవులేంటి అనే దాని గురించి కూడా చాలా చక్కగా మనం కిందటి క్లాసులో అసలు ఏ ఈవుల్ని మరి మనుషులకు అనుగ్రహించాడు అనే సంగతి మనం 54 ఈవుల్ని సుమారు మనం తెలుసుకున్నాం, అంటే గుర్తించాం. అయితే ప్రియులారా, ఈ తరగతిలో మనము వాటిలో కొన్ని సంగతులు మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మనుషులకు అనుగ్రహించిన ఈవులు. ఈరోజు పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు వారు చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన ఈవులేంటి అనే దాని గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పోగొట్టుకున్నటువంటి మహిమను యేసుక్రీస్తు వారు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మనకి అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారు శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి పాప క్షమాపణ, రక్షణ, విమోచన, దేవునితో సమాధాన స్థితిని మనకి కల్పించాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం ఆలోచించేస్తే, యేసుక్రీస్తు వారు నీతిని జరిగించి లోకంలోనికి నీతిని తెచ్చాడు. యేసుక్రీస్తు వారు లోకానికి తెచ్చిన నీతికి మనము వారసులు కావాలంటే మనము కూడా నీతిని జరిగించాలి. సువార్తకు లోబడాలి. నీతిని జరిగించాలంటే సువార్తకు లోబడాలి. అప్పుడే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రము వలన పాపమనే చెర నుండి విడిపించబడి దేవుడు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించి ఈవులకు మనము వారసులమవుతాం, లేకపోతే ఆ ఈవుల్ని మనం పొందుకుంటాము. ఇది మనం గుర్తించాలి. యేసుక్రీస్తు వారు సిలువలో రక్తాన్ని చిందించి ధర్మశాస్త్రం వలన పాపమనే చెరగా తీసిపోయాడు. ఈ తీసిపోవటం ద్వారా జరిగింది ఏంటి అంటే, అసలు అద్భుతమైన సంగతి జరిగింది. ప్రియులారా, గ్రహించండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, మానవుడు మొదటి మానవుడు అయిన ఆదాము ఆజ్ఞను అతిక్రమించక మునుపు ఆదాము కలిగి ఉన్నటువంటి ఆధిక్యతలు, లేకపోతే మహిమ, ఆదాము కలిగి ఉన్న మహిమ, ఎలాంటి మహిమ కలిగి ఉన్నాడో అలాంటి మహిమను దేవుడు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా దేవుడు అలాంటి మహిమను దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆదాము పోగొట్టుకున్నటువంటి మహిమను, అంటే ప్రపంచ పునఃస్థితి స్థాపన, ముందున్న స్థితిని మనం సంపాదించుకుంటున్నాము. ఆదాము ముందున్న స్థితి, ప్రపంచ పునఃస్థితి స్థాపన అనేది ఎప్పుడు జరిగిందంటే, యేసుక్రీస్తు మృతుల పునరుద్ధానం తర్వాత
ఎవరైతే వాక్యాన్ని సువార్తకు లోబడ్డారో ఆ లోబడిన వారు ప్రపంచ పునఃస్థితి స్థాపనలో పాలివారుగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించేయండి. యేసుక్రీస్తు వారు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా ధర్మశాస్త్రము వలన పాపం అనే చెరగా కొనిపోయాడు. మానవుడికి దేవునికి మధ్యలో ఉన్నది ఏంటంటే పాపము అనేది మానవుడికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఆ పాపాన్ని తీసివేసేసాడో పాపాన్ని తీసివేయటం ద్వారా తిరిగి మానవుడు ఆదాము పోగొట్టుకున్న మహిమకు వారసుడిగా అయ్యేటటువంటి పరిస్థితి. ఆదాము పోగొట్టుకున్న మహిమను మనం పొందుకోవాలంటే యేసుక్రీస్తు నీతిని జరిగించి లోకంలోనికి నీతిని తీసుకొచ్చాడు. మనము కూడా ఏం చేయాలంటే నీతిని జరిగించాలి. లోకంలోనికి వచ్చిన నీతికి వారసులు అవుతాం. నీతిని జరిగిస్తే నీతికి వారసులు అవుతాం. కాబట్టి ప్రియులారా ఈరోజు మొదటి క్లాస్ చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన ఈవులేంటి అనే దాంట్లో ప్రారంభ క్లాసును మనం కొన్ని నిమిషాలు మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. క్లాస్ నెంబర్ 1లో ఒకటి పాప మరణ నియమము నుండి మనలను విడిపించను. మొట్టమొదట యేసుక్రీస్తు జరిగించింది ఏంటంటే శిలువ మరణము ద్వారా ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసేసాడు. పాప మరణ నియమము పాప మరణ నియమం అది ధర్మశాస్త్రము ఎందుకు పాప మరణ నియమమైంది? ధర్మశాస్త్రము పాపమనగా ఏంటో తెలియపరిచేది, కానీ పాపాన్ని తీసివేసే బలము ధర్మశాస్త్రానికి లేదు. పైపెచ్చు పాపము అత్యధికమైన పాపము నిమిత్తము అది నాకు మరణకరము ఆయను అంటాడు. కాబట్టి పాప మరణము నియమం, అది పాప మరణ నియమం. ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే పాపాన్ని ఆరోపించుద్ది, పాపాన్ని తీసివేసే బలము ధర్మశాస్త్రానికి లేదు. అందుకనే ధర్మశాస్త్రానికి పాప మరణ నియమము అనేసి కూడా వ్రాయబడి ఉంది. ప్రియులరా మొదటి పాయింట్ ఏంటంటే పాప మరణ నియమము నుండి నన్ను విడిపించాడు. ఒకవైపు ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలీల్ని ధర్మశాస్త్రం కొట్టివేయడం ద్వారా పాప మరణ నియమము నుండి విడిపించాడు. అలాగే ధర్మశాస్త్రం అన్ని జనులు కూడా ఆ పాప మరణ నియమము నుండి విడిపించబడినటువంటి వారంగా ఉన్నాం. ఇంకా మనం చూస్తే మరొక పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించబడింది. యేసుక్రీస్తు వారు ఏం జరిగించాడు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చాలని. మనుషులు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చలేకపోతున్నారు. అందుకనే దేవుడు యేసుక్రీస్తు వారిని లోకాన్ని పంపించాడు. కాబట్టి నెరవేర్చవలనని దేవుడు క్రీస్తు శరీరం మీద మన పాపాలకు శిక్ష విధించాడు. ఇది రెండవ పాయింట్. మూడో పాయింట్ మనం తెలుసుకుంటే మూడో పాయింట్ ఏంటంటే పాప క్షమాపణ. ఎప్పుడైతే ధర్మశాస్త్రము అంటే పాపాన్ని తీసివేసేసాడో, ఎప్పుడైతే పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని తీసివేసేస్తాడో ఇమీడియట్ ఏం జరుగుతుందంటే పాప క్షమాపణ. యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్తధారల ద్వారా మనకి ఏం జరుగుతుందంటే పాప క్షమాపణ అనేది జరుగుతుంది. 4వ పాయింట్ ఏంటంటే విమోచన అనుగ్రహించాడు. మనకు విమోచన దేని నుంచి? ధర్మశాస్త్రములో బంధించబడిన వారిని, ధర్మశాస్త్రము వలన పాపము అనే చెరలో బంధించబడిన వారిని విమోచించాడు, విడిపించాడు. ఇది 4వ పాయింట్. ఈరోజు ఇంచుమించు ఈ 4 పాయింట్లు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ప్రియులారా ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు నీతిని జరిగించాడు, లోకంలోనికి నీతిని తీసుకొచ్చాడు. అయితే మనం కూడా నీతిని జరిగించితే ఈ ఆధిక్యతలన్నింటికి కూడా మనము కూడా ఆధిక్యతలన్నింటికి కూడా మనం పొందుకోగలము. యేసుక్రీస్తు వారు లోకానికి తెచ్చిన నీతిని మనం కూడా నీతిని యేసుక్రీస్తు వారు లోకానికి తీసుకొచ్చాడు ఒక నీతిని.
ఆ నీతిని మనం కూడా అనుసరించాలి, మనం కూడా జరిగించినప్పుడు మనకి ఈ ఈవులన్నింటినీ మనం పొందుకుంటానికి యోగ్యులంగా ఉంటాం. మొట్టమొదట మన యేసుక్రీస్తు వారు సిలువలో మరి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా మనకు అనుగ్రహించిన ఈవి ఏంటంటే మొట్టమొదట పాప క్షమాపణ గురించి మనం ఆలోచిస్తే ఈ లోకంలో ఉన్న మనుషులు ఏదో ఒకటి జరిగితే పాప క్షమాపణ జరిగిపోతుంది అనేసి ఆలోచించేటటువంటి పరిస్థితి. అయితే ప్రియులారా, ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ లోకంలో ఉన్న మనుషులు ఏదో ఒక సంగతి జరిగిస్తే పాప క్షమాపణ జరిగిపోతే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సిన అవసరమే ఉండేది కాదు. బైబిలు ఏం చెప్తుందంటే ఈ పాపం యొక్క ప్రభావము ఎంత భయంకరమైనదో బైబిల్ ఏం చెప్తుందంటే కీర్తన గ్రంథంలో 49వ కీర్తన 7-8 వచనాలు మనం చూస్తే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు కూడా లేడు అంటాడు. ఎవడు కూడా ఏ విధము చేత కూడా సహోదరుని విమోచించలేడు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ లోకంలో ఉన్న మానవులు ఉన్న పరిస్థితుల్లో దేవుడు మనలను ప్రేమించి తన సొంత కుమారుని అయిన యేసుక్రీస్తుని పాప శరీరాకారాన్ని ధరింపచేసి ఈ లోకానికి పంపించి ఆయన శరీరం ముందు మన పాపాలకి శిక్ష విధించాడు. శిక్ష విధించడం ద్వారా మనకేమొచ్చింది? రక్షణ. మనకేమొచ్చింది? ఒకసారి ఆలోచన. పాప క్షమాపణ జరిగింది. పాపాలు క్షమించబడినాయి. ఎవడునూ చేయలేని పని దేవుడు యేసుక్రీస్తు ద్వారా జరిగించాడు. ఇంకెవరైనా జరిగిస్తే యేసుక్రీస్తు పరలోకానికి ఏర్పాటు చేసిన మార్గము పాతదైపోద్ది. యేసుక్రీస్తు జరిగించిన క్రియను గురించి బైబిలు ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు పరలోకానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడంట. పరలోకానికి ఒక మార్గాన్ని ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేశాడు. అలాంటి మార్గాన్ని ఇంకెవరు కూడా ఏర్పాటు చేయలేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదని సామాన్యంగా చెప్పవచ్చును అంటాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 22వ వచనంలో అక్కడ రాయబడింది ఏముందంటే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడినని రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులరా, ధర్మశాస్త్ర ప్రకారము రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదంట. అందుకనే యేసుక్రీస్తు వారు రక్త మాంసముల్లో పాలువాడాడు. యేసుక్రీస్తు వారు రక్త మాంసాల్లో ఎందుకు పాలువాడాడంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు. హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో 14-15 వచనాలు మనం చదివితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతైను మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడు అయ్యాడు అనేసి లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. యేసుక్రీస్తు రక్త మాంసంలో ఎందుకు పాలివాడయ్యాడు అనే పాఠము పాలివాడయ్యాడు. దానికి జవాబు ఏంటంటే, అనేకుల పాప క్షమాపణ నిమిత్తము రక్తము చిందించాలి కనుక, అనేకుల పాప క్షమాపణ కోసం. ఎందుకంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదని సామాన్యంగా చెప్పవచ్చు. అందుకనే యేసుక్రీస్తు వారు రక్త మాంసాల్లో పాలివాడు అవ్వాల్సిన వచ్చింది పాప క్షమాపణ కోసం. యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన జీవించిన కాలంలో ఏం చెప్తున్నాడంటే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. ఒక నిబంధన రక్తం అంటే అనేక పాపముల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అంటాడు. మత్తయి సువార్తలు ఈ మాటలు ఎక్కడున్నాయి? మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ఇంకా మనం చూస్తే యేసుక్రీస్తు వారు
అనేకుల పాప క్షమాపణ నిమిత్తము సిలువలో రక్తం చిందించాడు. అనేకుల పాప క్షమాపణ నిమిత్తం సిలువలో రక్తం చిందించాడు. లోకంలో ఉన్న వారందరికీ కూడా పాప క్షమాపణ అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధాలకి క్షమాపణ కలుగుతున్నది. ఈ మాటలు ఎక్కడ రాయబడి అంటే పౌలు గారు ఎఫ్సీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 7వ వచనంలో మనం చూసుకుంటే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది అనేసి అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. అలాగే ప్రియులారా, కొలస్సీ పత్రికలో కూడా పౌలు చెప్తా ఉన్న మాట ఏంటంటే, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా మన పాప క్షమాపణ కలుగుతున్నది. అలాగే ప్రియులారా, అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయంలో 43వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఆయన యందలి విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామమూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ప్రవక్తలందరూ ఆయన గురించి ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామూలంగా పాప క్షమాపణ పొందుతారు అనేసి ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారంట. ప్రశ్న, ఎందుకు ఆయన నామమూలంగా పాప క్షమాపణ కలుగుతుంది? జవాబు, పాపానికి బలమైన ధర్మశాస్త్రమును తల సిలువలో కొట్టివేయటను బట్టే ఆయన నామము మూలంగా పాప క్షమాపణ మనకే కలుగుతుంది. మరొక వచనాన్ని మనం పరిశీలన చేస్తే అపోస్తుల కార్యాల్లో 13వ అధ్యాయంలో 38వ వచనంలో చూస్తే, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుతున్నది. ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుతున్నది అంటున్నాడు. అపోస్తుల కార్యాల్లో 5వ అధ్యాయంలో 31వ వచనంలో అక్కడే ఉంది, ఇశ్రాయేలీయులకు మారు మనసు పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు అంటాడు. ఇశ్రాయేలీకి మారు మనసు పాప క్షమాపణ దయచేయటానికి దేవుడంట ఆయన అధిపతిగా రక్షకుడిగా హెచ్చించి ఉన్నాడంట. చూడండి ప్రియులారా, ఇశ్రాయేలీలకు ఏమి అవసరమంట అంటే మారు మనసు అవసరం, పాప క్షమాపణ అవసరం. ఇశ్రాయేలీకి అవసరం మారు మనసు, పాప క్షమాపణ. అందుకనే మనం చూస్తే ఇశ్రాయేలీలకు రక్షణ యేసుక్రీస్తు మొదటి రాకడలో జరిగిందా, లేకపోతే భవిష్యత్తులో 2వ రాకడలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు వాళ్ళని రక్షిస్తాడా? ప్రశ్న మరొకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఇశ్రాయేలీలకు రక్షణ యేసుక్రీస్తు మొదటి రాకడలో జరిగిందా, లేకపోతే భవిష్యత్తులో యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు ఇశ్రాయేలీల్ని రక్షిస్తాడా? మరి దీనికి సమాధానం చెప్పాలి. యేసుక్రీస్తు మొదటి రాకడలో ఇశ్రాయేలీలకి రక్షణను సిద్ధపరచలేదా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, మరి నేటి కాలంలో జరుగుతున్నటువంటి అబద్ధ బోధ ఏంటంటే, భవిష్యత్తులో అనగా యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు ఇశ్రాయేలీల్ని రక్షిస్తాడు. యేసుక్రీస్తు ఇశ్రాయేల్ని 2వ రాకడలో యేసుక్రీస్తు వచ్చినప్పుడే ఇశ్రాయేలీల్ని రక్షిస్తాడు అనేసి చెప్తా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు మొదటి రాకడలో ఇశ్రాయేలీలు కఠిన మనసు ఉంది, అందుకనే భవిష్యత్తులో 2వ రాకడలో వాళ్ళకి రక్షణ కలిగజేస్తాడు అని చెప్తా ఉన్నారు. ప్రియులారు, ఒకసారి ఆలోచించేయండి. ఇశ్రాయేలీకి భవిష్యత్తులో రక్షణ లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి సిలువలో మృతి పొందింది, సిలువలో రక్తాన్ని కార్చింది, మరణము పొందింది, సమాధి చేయబడింది. దేనికోసము అంటే అందరి కోసము, ఒకరి కోసం కాదు, అందరి కోసము. ఓన్లీ ఇశ్రాయేలీల కోసమే మాత్రమే కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేసాడో, ఇశ్రాయేలీల యొక్క ప్రత్యేకత ఏంటంటే ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేసాడో ఇశ్రాయేలీలు కూడా ఎవరైపోయారంటే అన్ని జనులు అయిపోయారు. ఇశ్రాయేలీలు కూడా ప్రత్యేకత అనేది లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువలో
ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేసాడో ఇశ్రాయేల్ యొక్క ప్రత్యేకత అనేది ఏమీ లేదు. వాళ్ళు కూడా అన్ని జనులు అయిపోయారు. అప్పటికి ఉన్న అన్ని జనులు, ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో అన్ని జనులు ధర్మశాస్త్రము కొట్టివేయటం ద్వారా అన్ని జనులైన ఇశ్రాయేలీలు వీళ్ళిద్దరూ కూడా ఎక్కడికి రావాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే వాళ్ళకి క్రీస్తు ద్వారా పాప క్షమాపణ అనేది జరుగుద్ది. క్రీస్తు ద్వారా చూద్దాం ప్రియులారా. గల్తీ పత్రికలో 3వ అధ్యాయంలో 26, 27, 28 వచనాలు మనం చదివితే, గల్తీ పత్రిక 3వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చదివితే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మీరందరూ యేసుక్రీస్తునందు, మీరందరూ అంటే అండర్లైన్ చేసుకోవాలి. మీరందరూ ఎవరు అనేది మనం ఆలోచిద్దాం. అలాగే 27వ వచనంలో క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ అంటాడు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన, బాప్తిజం ఎవరిలోనికి పొందాలి? క్రీస్తులోనికి. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన వారు ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకున్నారు. ఎవరు వీళ్ళు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని కుమారులైన వాళ్ళు ఎవరు? క్రీస్తులోనికి బాప్తిజం పొంది క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు ఎవరు? వీరందరూ అనే 5 వచనాల్లో రాయబడి ఉంది. కానీ అక్కడ స్పష్టంగా లేదు. అయితే ప్రియులరా, వీరందరూ ఎవరు అనేది 28వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మనం చూద్దాం ప్రియులరా. ఇందులో యూదుడని, 28వ వచనం, ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానము ద్వారా జరిగింది ఏంటంటే, ధర్మశాస్త్రం కొట్టివేయటం ద్వారా ఏమైందంటే అందరినీ ధర్మశాస్త్రం యొక్క ప్రత్యేకత లేదు, అందరూ కూడా అన్ని జనులయ్యారు. అయితే వీళ్ళందరిలోంచి అంతకుముందు అన్ని జనుల కానించి ఇస్రాయేలీలోంచి ధర్మశాస్త్రం కొట్టివేయటం ద్వారా అన్ని జనులైన ఇస్రాయేలీల నుంచి వీళ్ళందరూ కూడా ఎక్కడ రావాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన జరిగించింది ఏంటి అంటే, ఎవరి కోసం ఆయన శిలువ మరణ పునరుద్ధానం చెందాడు? ఎవరి కోసం శిలువలో రక్తాన్ని కార్చాడు అంటే అందరి కోసము. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, ఏ భేదం లేదు. అందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వీరందరూ దేవుని కుమారులే ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. భవిష్యత్తులో యూదులకి రక్షణ అని చెప్పే బోధ సత్యమైన బోధ కాదు, అదే అబద్ధమైన బోధ. ఇప్పుడే రక్షణ పొందాలి. యేసుక్రీస్తు రెండవసారి వచ్చేది దేనికోసం అంటే సంఘాన్ని తీసుకువెళ్ళటానికి వస్తాడు. సంఘము ఎవరైనా సరే సంఘములో చేర్చబడితేనే పరలోకానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఇంకా మనం పాప క్షమాపణ గురించి మరొక వచనాన్ని చూద్దాం. యేసుక్రీస్తు వారు సౌలు అనబడిన పౌలుతో చెప్తున్న మాటను మనం ఒకసారి పరిశీలన చేస్తే, అపోస్తుల కార్యాల్లో 26వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, అక్కడ యేసుక్రీస్తు వారు పౌలుతో చెప్తున్నాడు, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడి వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపుతున్నాను అంటాడు. వారి కన్నులు తెరవటానికి ఏంటంట? చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణ ఎవరైనా విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అందుకనే నేను నిన్ను వారి దగ్గరికి పంపిస్తున్నా. వారి కన్నులు తెరవబడాలి. వాళ్ళ కన్నులు వాళ్ళు చూస్తలేదా అంటే చూస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి ఏ నేత్రాలు లేవంటే మనోనేత్రాలు లేవు. వాళ్ళ మనోనేత్రాలు తెరవటానికే నేను వారి దగ్గరికి పంపిస్తున్నాను అనేసి యేసుక్రీస్తు వారు ఇక్కడ పౌలుతో చెప్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. మరొక మాటను మనం పరిశీలన చేస్తే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో అపోస్తులైన పేతురు చెప్తా ఉన్నాడు.
వాళ్ళు అయ్యలారా మేమేం చేయాలి, ఆయన బోధ విన్నవాళ్ళు అంటున్నారు మేమేం చేయాలంటే, అప్పుడు పేతురు అంటాడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనంలో, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. పాప క్షమాపణ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం ద్వారా ఏం జరిగింది, పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం ద్వారా ఏం జరిగింది, పాపమనే ధర్మశాస్త్రం వల్ల పాపమనే చెరలో విడిపించబడిన వారిని, బంధించబడిన వారిని విడిపించబడటం అనేది జరిగింది. విడిపించబడిన తర్వాత వాళ్ళు క్రీస్తు దగ్గరకు వస్తే వాళ్ళు కలిగి ఉన్న ఆధిక్యతలు ఏంటంటే గొప్ప ఆధిక్యతలు ప్రియులారా. పాప క్షమాపణ అనేది ఈ లోకంలో ఎక్కడ కూడా అంగట్లో దొరకదు, బజార్లో దొరకదు, మార్కెట్లో దొరకదు, మన ఈ స్టోర్స్లో ఎక్కడ కూడా దొరకదు. పాప క్షమాపణ ఓన్లీ క్రీస్తు రక్తంలోనే పాప క్షమాపణ అనేది మనకి కలిగింది. కాబట్టి ప్రియులారా, అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయం 38వ వచనంలో అంటాడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవాలి అని చెప్తా ఉన్నాడు. అలాగే అపోస్తులైన పౌలుతో అన్నయ్య చెప్తున్న మాటలు, పౌలుతో అన్నయ్య ఏం చెప్తున్నాడు అంటే, అపోస్తుల కార్యాల్లో 22వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, గనుక తడవు చేయటం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపాలు కడుక్కో అంటాడు. బాప్తిజం పొంది నీ పాపాలు కడుక్కో. పాప క్షమాపణ అనేది ఎప్పుడు జరుగుద్దంటే, యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. రక్షకుడనే, ప్రభు అనే, దేవుని కుమారుడనే క్రీస్తులో పాప క్షమాపణ, క్రీస్తులో నిత్యజీవము, యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచాడు, ఆయన మన పాపాల నిమిత్తం అప్పగించబడ్డాడు, మన నీతిమంతుడిగా తీర్చడానికి తిరిగి లేచాడని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి ఏం చేయాలి, బాప్తిజం పొందాలి. అప్పుడు రక్షణ జరుగుద్ది, పాప క్షమాపణ అనేది జరుగుద్ది. కాబట్టి తడవు చేయటేందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపాలు కడుక్కో అనేసి అన్నయ్య పౌలుతో చెప్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరొక పాయింట్ ఏంటంటే, రెండవ పాయింట్ ఏంటంటే, పాప క్షమాపణ జరగాలంటే పాప మరణ నియమము నుండి మనల్ని విడిపించబడాలి. పాప క్షమాపణ ఎప్పుడు జరుగుద్ది, పాప క్షమాపణ ఎలా జరిగించాడు అనేసి మనం చూస్తే, పాప మరణ నియమము నుండి మనం విడిపించబడాలి. ఈ పాప మరణ నియమము నుండి మనల్ని విడిపించింది ఎవరు, ఎలా విడిపించాడు పాప మరణ నియమము నుండి అనేసి మనం చూస్తే, రోమ పత్రికలో ప్రియులారా 8వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మనం చూసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. చూద్దాం ప్రియులారా 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటే ఇప్పుడు క్రీస్తు యేసు, ఎందుకు అంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అంటాడు. పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను. ఎందుకు, ఎట్లనగా అంటున్నాడు, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాను. ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దాన్ని దేవుడు చేశాడంటే ఎలా చేశాడు, యేసుక్రీస్తు ద్వారా. దేవుడు ఎలా చేశాడు, యేసుక్రీస్తును పంపించి క్రీస్తు సిలువలో కాచిన రక్తదారులు ఆయన మరణము, సిలువ మరణము, ఆయన పునరుద్ధానం ద్వారా మనకి జరిగించాడు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిందో దాన్ని దేవుడు చేశాడంట. చూడండి ప్రియులారా, విడిపించబడుతున్నారు. దేని నుండి విడిపించబడుతున్నారు అంటే పాప మరణ నియమము నుండి నన్ను విడిపించెను అనేసి అక్కడ రాయబడింది. పాప మరణ నియమము నుండి నన్ను విడిపించెను. పాప మరణము నియమము నుండి విడిపించితే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు అనేసి లేఖనాల్లో చెప్తుంది. కాబట్టి పాప క్షమాపణ జరగాలంటే ఏం జరగాలంటే పాప మరణ నియమం అనేది కొట్టివేయబడాలి, మనం దాని నుండి విడిపించబడాలి. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో
4-5 వచనాల్లో అక్కడ రాయబడిన మాటను మనం పరిశీలన చేస్తే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఎందుకు ధర్మశాస్త్రానికి లోబడవలసినటువంటి అవసరం ఉందంటే, ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని విమోచించడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ప్రశ్న, యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమునకు ఎందుకు లోబడ్డాడు అంటే జవాబు, ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. అంటే పాప మరణ నియమము నుండి మనల్ని విడిపించాడు. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? పాప మరణ నియమము నుండి మనం విడిపించాడు. ప్రియులారా, మరి 3వ పాయింట్ చూసుకుందాం. 3వ పాయింట్, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడడం వల్లనే ఆయన తన శరీరమందు మన పాపాలకి శిక్ష విధించాడు. ఆయన శరీరం ముందు మన పాపాలకి శిక్ష విధించబడింది. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చాలని మనం నెరవేర్చలేము. అందుకనే దేవుడు ఏం చేశాడు? మన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చడానికి ఆయన శరీరం ముందు మన పాపాలకి శిక్ష విధించాడు. చూద్దాం ప్రియుల, రోమపత్రికలో 8వ అధ్యాయంలో 3-4 వచనాలు చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపాలకి శిక్ష విధించాడు. చూడండి, ఏంటి చూడు, మనము పొందవలసిన శిక్షను ఆయన శరీరం ముందు దేవుడు విధించాడంట. ఎందుకు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చాలి. అందుకని ఆయన శరీరం ముందు మన పాపాలకి శిక్ష విధించాడు. ఇంకా ప్రియులరా, మరి ఒకసారి మనం పరిశీలన చేస్తే నీతి ధర్మశాస్త్రం వల్ల అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే. ప్రియులరా, ఆ దినాలలో చాలామంది మరి క్రీస్తు దగ్గరికి వచ్చిన యూదులు కానీ ఇంకా చాలామంది యూదులు కానీ వీళ్ళు అంటున్నది ఏంటంటే, మేము ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా కూడా తీర్చబడతాం, ధర్మశాస్త్రం వల్ల కూడా నీతిమంతులుగా తీర్చబడే పరిస్థితి ఉంది అనేసి భ్రమించేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే పౌలు అలాంటి వారితో చెప్తున్న మాట ఏంటంటే, గలతీ పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో చూస్తే, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమున క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అంటాడు. మరొక మాటను చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనం చూస్తే ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ప్రియులారా, ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంట వార్నింగు అంటే, చాలామంది ఇప్పటికి కూడా క్రైస్తవులుగా అని పిలువబడుతున్నటువంటి అనేక మంది కూడా ఇంకా ధర్మశాస్త్రము అమల్లో ఉంది. ధర్మశాస్త్రము యూదులకి 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడు, ఒక ధర్మశాస్త్రం కొట్టేశాడు, మరొక ధర్మశాస్త్రం ఉంది అని చెప్పేవాళ్ళు ఉంటే, ధర్మశాస్త్రంలో సగం కొట్టేశాడు, సగం ఇంకా అమల్లో ఉందని మరికొంతమంది చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రియులరా, ఒకసారి లేఖనం ఏం చెప్తుంది అనేసి మనం అలాంటి వాళ్ళతో లేఖనం చెప్పే మాట ఏంటంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చదువుకుంటే ప్రియులరా, అక్కడ ఏమనుందంటే, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. మీలో ఎవరైనా కూడా ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడాలంటే వాళ్ళు పరిస్థితి ఏంటంటే, క్రీస్తు నుండి బొత్తిగా వేరే చేయబడి ఉన్నారు. క్రీస్తు సంఘానికి శిరస్సు అయితే క్రీస్తు నుండి వేరు చేయబడితే మొండెము అనేది శవముగా ఉంటుంది, దానికి ప్రయోజనం ఏముందో ఒకసారి. అలాగే కృప నుండి తొలగిపోతారు. కృప మనం రక్షణ పొందేది కృప ద్వారానే మీరు రక్షణ పొందుతున్నారు. మీరు ఇది మీ వలన కలిగింది కాదు, అది క్రియల వల్ల కలిగేది కాదు. కృప, దేవుని కృప ప్రత్యక్షత యేసుక్రీస్తు. కాబట్టి ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడేటటువంటి పరిస్థితి ఏం లేదు. మనం ఎక్కడికి రావాలి అంటే, మన పాప క్షమాపణ జరగాలి అంటే
మరి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనమును 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించేయండి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పాప క్షమాపణ జరగాలన్నా సరే, మరి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే మనం ఎవరి దగ్గరికి రావాలి? యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. కాబట్టి ప్రియులరా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పాప మరణ నియమము నుండి మనం విడిపించబడ్డాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల సంబంధమైన నీతి విధి మన కోసము అంటే నెరవేర్చబడవలన యేసుక్రీస్తు ఆయన శరీరం ముందు పాపాలకి శిక్ష విధించబడ్డాడు, మనల్ని నీతిమంతుడిగా తీర్చాడు. అలాగే పాప క్షమాపణను అనుగ్రహించినట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరొక చూద్దాం ప్రియులారా. ఇంకా మనం చూసుకుంటే యేసుక్రీస్తు వారు సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా ధర్మశాస్త్రం వలన పాపం అనే చెరలోంచి విడిపించటం ద్వారా మరి మనకు అనుగ్రహించిన ఈవులు ఒకసారి మనం లేఖనాల్లో ఎన్నో సత్యాలు రాయబడి ఉన్నాయి. అయితే మనం గ్రహించగలుగుతున్నామా, మనం తెలుసుకోగలుగుతున్నామా, మనం చూడగలుగుతున్నామా, అవన్నీ కూడా మనం అర్థం చేసుకోగలుగుతున్నామా, ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి. కాబట్టి ప్రియులారా రాబో తరగతుల్లో ఇంకా అద్భుతమైనటువంటి సంగతులు, ఇప్పుడు కొన్ని సంగతులు మాత్రం మనం తెలుసుకున్నాం. ఇప్పటికి 54 సంగతులు మీకు మొదటి క్లాసులో టూకీగా మనం చెప్పాం. అయితే ఆ 54 క్లాసులు మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రారంభ క్లాసులో మనం కొంతవరకు నేర్చుకున్నాం, భవిష్యత్తులో ఇంకా పూర్తిగా నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు గట్టి ఫలింపు చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.